ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చూడండి, పిలుచువారు ప్రవేశించువారు ఎవరు చెప్పండి? ప్రభువా ప్రభువా అని పిలుచువారు, ప్రభువుతో ప్రవేశించువారు. ఈ లోకంలో మనము క్రైస్తవులైనంత మాత్రాన పరలోక రాజ్యానికి అర్హులు కాదు. మా దేవుడు యేసయ్య అని మనం చెప్పుకున్నంత మాత్రాన పరలోకాన్ని మనం సంపాదించుకోలేము. సాక్షాత్తు యేసు ప్రభుల వారే చెప్తున్న మాట ఏమిటంటే, ప్రభువా ప్రభువా అని మీరు పిలిస్తే సరిపోదు. పరలోకములో ప్రవేశించాలంటే పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తం ఈ భూమి మీద మీరు చేయాలి. అర్థమైందా? మీరు పరలోకములో ప్రవేశించాలి అంటే ఈ భూమి మీద పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తం మీరు చేయాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యం చెప్తుంది కదా. ప్రేమ కూడా పెదవులకే పరిమితమైతే మన భక్తి కూడా మాటలకే పరిమితమైతే ఎంత మాత్రము మనం దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేము. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే లేదా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఈ లోకంలో మనము పరలోకములో ఉన్న తండ్రి చిత్తం నెరవేర్చాలి. ఆమేన్, ఆమేన్. అందుకే యేసయ్య నా తండ్రి చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయడానికి వచ్చాడంట మన యేసయ్య? తండ్రి చిత్తం. అంటే నేను పరలోకం నుంచి ఎందుకు పంపబడ్డాను? దేవుడు ఏదైతే తలంచి నన్ను ఇక్కడికి పంపాడో ఆ చిత్తం చేయడానికి నేను వచ్చాను. నా చిత్తం చేయడానికి కాదు, నా ఆలోచనలు నెరవేర్చుకునేదానికి కాదు. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఎంతో బాధతో తేల్చి చెప్పాడు. ఇక్కడ వారందరూ అనుకుంటున్నారు, దెయ్యములు ఎల్లగొట్టాం కదా, మేము తండ్రి చెప్పినట్లే చేస్తున్నాం, ఎన్నో అద్భుతాలు చేశాం కదా, బహుశా ఇది తండ్రి చిత్తమే. ప్రతిరోజు పాడాము కదా మందిరంలో ప్రభువా ప్రభువా అని. ఎక్కడికి వెళ్ళినా బైబుల్ చేత పట్టుకొని వెళ్తున్నాం కదా, ఆదివారం చర్చికి వస్తున్నాం కదా, ప్రార్థన చేస్తే తలపోటు తగ్గుతుంది, కడుపు నొప్పి తగ్గుతుంది, చెవిపోటు తగ్గుతుంది, దేహాలు పట్టిన వాళ్ళు బాగవుతున్నారు. కనుక ఇదంతా తండ్రి చిత్తమే. తండ్రికి ఇష్టంగానే బ్రతుకుతున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి గనుక మేము పరలోకానికి అర్హులం అనుకుంటే పొరపాటు పడ్డట్టే. వింటున్నారా? నేను చాలా సందర్భాల్లో చెప్తాను,
నువ్వు పోతా ఉన్నావు అనుకోండి, నీ బైక్ ఎవరన్నా ఆపారనుకో, మా డాడీ ఎస్ఐ అంటే ఏం చేస్తాడు? బండి అవునా వదిలేస్తాడు. లేదు మా నాన్న ఎమ్మెల్యే కొడుకు నేనంటే, సరే పోరా బాబు నీతో తలకాయ నొప్పి నాకెందుకని ఏం చేస్తాడు? వదిలేస్తాడు. అంతే కదండి. ఇప్పుడు దేన్ని బట్టి వదిలేశాడు? నిన్ను బట్టి కాదు, నువ్వు చెప్పిన పేరును బట్టి. ఇప్పుడు దెయ్యాలు స్వస్థతలు నిన్ను బట్టి కాదు, యేసయ్య కనికరాన్ని బట్టి జరుగుతున్నాయి, యేసయ్య నామాన్ని బట్టి జరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కేవలం విడుదల కలిగినంత మాత్రాన పరలోకానికి సమీపించినట్టు కాదు. మనం కేవలం విడుదల పరిచర్య జరిగిస్తున్నంత మాత్రాన, అంటే విగ్రహాలను విడిచిపెట్టి వచ్చాం, బంధువుల్ని కాదని వచ్చాం, పనులు మానుకొని వచ్చాం, కనుక నేను తండ్రి చిత్తం నెరవేర్చాను, నేను పరలోకాన్ని అర్హుణ్ణి అనుకుంటే పొరపాటు. నేను ప్రార్థన చేస్తే కూడా జరుగుతున్నాయి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి అని ఇక నేను పరలోకానికి స్వతంత్రుని హక్కుదారునని దేవుని చిత్తమేదో నువ్వు మరిచి చేయక నువ్వు బ్రతికితే, ప్రభు అంటున్నాడు, నువ్వెవరో నాకు తెలియదు. మొన్న జరిగిన అద్భుతాలు, మొన్న తలనొప్పి, మొన్న పంటి నొప్పి, మొన్న ఆ దెయ్యం తూలిపడిపోవడం, ఇవన్నీ ఆయన మహిమలో, ఆయన మందిరంలో, ఆయన ఘనత కొరకు జరిగినాయి. కానీ పరలోకం వెళ్ళాలంటే, పరలోకంలో ప్రవేశించాలంటే ప్రభు మాట పలికితే సరిపోదు, ప్రభువుని పోలి బ్రతకాలి. చప్పట్లు కొడతారా? ప్రభువా ప్రభువా అని పిలిస్తే సరిపోదు. ప్రభు ఎలా అయితే తండ్రి చిత్తము చేశాడు, ఆయన నడకలో, పడకలో, మాటలో, తలంపుల్లో ఎలా అయితే తండ్రిని మహిమపరచుటకు జీవించాడో, ఈ కడవరి దినాల్లో మనము కూడా దేవుణ్ణి పోలి బ్రతకాలి. ఆమేన్, ఆమేన్. పనికి వెళ్తున్నావు, సంపాదించుకుంటున్నావు, ఇంటికి తెచ్చుకుంటున్నావు, ఓ ముద్ద తింటున్నావు, మళ్ళీ తెల్లారుతుంది, మళ్ళీ పనికి వెళ్తున్నావు, మళ్ళీ ఉద్యోగానికి వెళ్తున్నావు, మళ్ళీ సాయంత్రం వస్తావు, కాలేజీకి వెళ్తావు, చదువుకుంటావు, ఇంటికి వస్తావు, మళ్ళీ తింటావు, మళ్ళీ పడుకుంటావు, మళ్ళీ తెల్లారి వస్తావు. ఏం చేస్తున్నావు? నువ్వు తిన్నా, నడిచినా, మాట్లాడినా ప్రభు చిత్తము చేసే ఒక ప్రక్రియ, లేకపోతే ప్రభు చిత్తము చేయడానికే నీ జీవన విధానాన్ని కట్టుకునేది నీకు అలవాటు కావాలి. ఆమేన్, ఆమేన్. తినడానికే బ్రతుకుతున్నామన్నట్లు తినొద్దు, సంపాదించడానికే బ్రతుకుతున్నామన్నట్టు సంపాదించొద్దు. ఈ లోకంలో మనుషుల కొరకు బ్రతుకుతున్నట్లు, బంధాల కొరకు బ్రతుకుతున్నట్లు, లేకపోతే బాంధవ్యాల కొరకు, కుటుంబాల కొరకు బ్రతుకుతున్నట్లు నువ్వు అనిపించకూడదు. నీ బంధువులకు అనిపించాలి, ఇతను క్రీస్తు కోసం బ్రతుకుతున్నాడు. నువ్వు సంపాదిస్తున్నప్పుడు ఆ సంపాదన చెప్పాలి, ఇతను దేవుని కొరకు నన్ను సంపాదిస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ అడుగుల్లో, నీ ఆలోచనలో తండ్రి చిత్తం అనేది నీకుండాలి. ఆమేన్, ఆమేన్. అలా కాకపోతే నువ్వు సాతాను పరిచర్య, లేకపోతే సాతాను ఇష్టం నెరవేర్చేవాడిగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఈ దేహం ఉంది, దేవుడు నిర్మించిన ఈ జీవితం
దేవుడు నియమించిన ఈ కుటుంబం, దేవుడు నియమించిన ఈ దినములు, ఇవన్నీ ఎంత అద్భుతంగా నువ్వు మలుచుకోవాలి, లేకపోతే దాన్ని ప్రభువు కొరకు నీ జీవితాన్నైనా, నీ సమయాన్నైనా, నీ సంపాదనైనా తండ్రి చిత్తము ఏదో దాని ప్రకారం నేను నడవాలి అనే తలంపు మీకు ఎప్పుడైనా వచ్చిందా? ప్లేట్ నిండా అన్నం పెట్టారనుకోండి, గబగబా తినేస్తాం, కంటి నిండా నిద్రపోతాం. నాకెప్పుడు కూడా ఫుల్గా ఉన్నప్పుడు కూడా, మంచి కూర చేసినప్పుడు, సాంబారు లేదా పప్పు ఏదో ఒకటి చేసినప్పుడు, మంచి బిర్యానీ ఉన్నప్పుడు కూడా ఇంకొక ముద్ద ఎక్స్ట్రా తినగలిగినంత ఉంటుంది. కానీ నేను తండ్రి చిత్తము చేయకుండా తప్పిపోతానేమని తినగలిగిన ఉన్న దాన్ని కొంచెం పక్కన పెడతాను, కొంచెం ఆకలితోనే లేస్తాను. వింటున్నారా? ఎందుకు నేను ఈ మాటను మీకు సాక్ష్యంగా, ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే, తండ్రి చిత్తము చేయటానికే మనం పంపబడ్డాం. వింటున్నారా? తండ్రి చిత్తము చేసినప్పుడే నిత్య జీవములోనికి ప్రవేశిస్తాం. నీ తిండిలో కూడా దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఆమేన్, ఆమేన్. అందుకే నువ్వు తిన్నా, మాట్లాడినా, నడిచినా, ఆలోచించినా అది దేవుని చిత్త ప్రకారం ఉందా? మాట్లాడితే గొడవలు అయిపోతున్నాయి అనుకోండి, దేవుని చిత్తం అది? ఆయన చిత్త ప్రకారం నడిచినట్ట? సమాధాన పరచాల్సిన మనమే గొడవలు పెట్టేస్తున్నాం అనుకోండి, చెప్పండి. ఏడుకి వచ్చేమో ప్రభా 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 అని పాడతాం, దేవుని చిత్తమేమో చెయ్యం. పాడిన సమాధానపరచు. ప్రైజ్ ది లార్డ్. పాట చూడడు ప్రభు, బ్రతుకు చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేంటి, నేను ఏం చేస్తున్నాను? ఇంత బ్రతుకు బ్రతికి ఇంటెనక చచ్చినట్లుగా ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోలేకపోతే ఎందుకు మనం చర్చికి రావడం? అవునంటారా, కాదంటారా? పరలోకమే ఇవ్వకపోతే ప్రభు ఎందుకు ఇక్కడికి వచ్చి రేకుల కింద ఈ ఊరోళ్ళు వద్దంటున్నా, గొడవలు వేస్తున్నా, సౌండ్ ఎక్కువైపోయిందని కంప్లైంట్లు ఇస్తున్నా, ఏం బాగుతావు చర్చి కానీ ఇంట్లో వాళ్ళు అందరూ గొడవలు వేస్తున్నా, ఎందుకు వచ్చాము ఇక్కడికి? పాలు పోక, పని లేక, సమస్యలు ఎక్కువై ఏదో పోతాయని వచ్చారా? అట్లా కాదు. ఎందుకు వచ్చామో తెలుసా? ఎలాగైనా నిత్య జీవంలో పాలు పంపులు పొందాలి. ఆమేన్. ఈ కష్టాలు, సమస్యలు, ఈ ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటిని అధిగమించి ఇక్కడికి రావడానికి ఒకే ఒక్క కారణం, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను సంపాదించుకోవాలి. ఆమేన్, ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పెదవుల్లో పైకి జరుగుతున్నవి, వినపడుతున్నవి కాదు, మన మనస్సు, మన క్రియలు, మన మాటలు, మన పద్ధతులు తండ్రి చిత్తము చేయగలగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రిని సంతోషపెట్టడానికి మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. నా దేవునికి ఏది ఇష్టం, నా దేవుణ్ణి సంపాదించుకోవడానికి నేను ఏది వదులుకోవాలి, ఏది ఎక్స్ట్రాగా నాలో ఉంది, దాన్ని తీసేసుకోవాలి. చూడండి, మన ఇంట్లో కూర మొక్క లేదా ఒక చెట్టు ఉందనుకోండి,
దానికి కింద కొన్ని కొమ్మలు వస్తుంటాయి, భూమి తగిలేవి. మనం ఏం చేస్తాం, వెంటనే ఆ చెట్టు పైకి ఎదగాలని ఆ కొమ్మలు అనవసరంగా ఆ కింద తగిలే కొమ్మలన్నీ ఆ పాదిలో ఉండి నీళ్ళతో పాటు కలిసిపోయి అవన్నీ ఏం చేస్తాం, మనం కొమ్మలన్నింటినీ శుభ్రంగా కట్ చేస్తాం. అనవసరంగా అటు ఇటు పోయే కొమ్మలని కట్ చేసి ఆ చెట్టుని నిటారుగా పెంచినప్పుడు అది పైకి వెళ్ళి చక్కగా కొమ్మలు బాగా విరజిమ్ముకొని మంచి కాపులు కాస్తుంది. చూసారా? ఆ చెట్టు ఫలాలు ఇవ్వాలని దాని విషయంలో మనం ఎంతో శ్రద్ధ చూపించి దానికి కొంచెం గాయం చేసైనా, నీళ్ళు ఎక్కువైపోయినాయంటే ఏం చేస్తాం, మళ్ళీ ఒక 2 రోజులు ఎండబెడతాం, దాన్ని ఊట ఎక్కువై చచ్చిపోద్దేమని దానికి పాదు చేసి ఎరువు వేసి దాని కొమ్మలు కత్తిరించి ఎలాగైనా దాని నుంచి శ్రేష్టమైన ఫలాలు ఆశించాలని మనం ఎదురు చూస్తాం. అదే యేసు ప్రభు పైన చెప్తాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వేదో అద్భుతాలు చేసేయాలి, ఆశ్చర్య కార్యాలు చేసేయాలి అని కాదు యేసయ్య నేను చేసుకుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కొరకు ఈ భూమి మీద ప్రభు చిత్తమును నెరవేర్చి ఆయనకి ఫలాలు ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన ఆకలి కొని ఉన్నాడు, ఆయన ఆకలి మనం తీర్చాలి. అలా కాకుండా ఫలాలు లేకుండా, మార్పు లేకుండా దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి మన చిత్తం, మన స్వలాభం, మన ఆనందం, మన తృప్తి, మన లబ్ధి కొరకు నువ్వు భక్తి చేస్తే పరలోకాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే గమనించండి, మనము దేవుని వద్దకు వచ్చాం, దేవుని ఎరిగినాం, దేవుని నమ్ముకున్నాం, దేవుని తెలుసుకున్నాం, దేవుని కొరకు ఇప్పుడు బ్రతకాలి. ఆమేన్, ఆమేన్. దేవుని చిత్తమేంటో మనం ఈ భూమి మీద మన శరీరముతో, మన క్రియలతో, మన ఆలోచనలతో దాన్ని నెరవేర్చాలి. పూర్వము మనుషాశల్ని నెరవేర్చాం. పూర్వపు దినములే, గతించిన దినములే చాలు అంటుంది వాక్యం. మనుషాశలను నెరవేర్చినట్టుకు గడిచిన దినములే చాలు. ఇప్పుడైతే మన దేవుని ఆలోచనలు మనం నెరవేర్చాలి. ఆమేన్, ఆమేన్. మన భోగేచ్ఛల నిమిత్తం ఇంతకు ముందు అడిగాం, ఇప్పుడైతే దేవుని సంతోషం నిమిత్తం, దేవుని రాజ్యం పరిపూర్ణ నిమిత్తం, దేవుని ఆనందం పరిపూర్ణ నిమిత్తం ఇప్పుడు మనం అడగాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే సంఘం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడికి వస్తున్న మనం చాలా ప్రత్యేకమైన వారు. మనకు లోకస్తులకి చాలా వ్యత్యాసం ఉంది. బయట ఉన్న వాళ్ళందరూ కనపడాలనుకుంటారు, బయట ఉన్న వాళ్ళందరూ గొప్పగా ఉండాలనుకుంటారు, బయట ఉన్న వారందరూ పేరు ప్రఖ్యాతుల కోసం బ్రతుకుతుంటారు. అందుకే పేరు పోతే ఆత్మహత్యలు చేసుకోవడం, ఆస్తులు పోతే చనిపోవడం, అందరూ విడిచిపెడితే ఒంటరి అయిపోయినని, అనాథగా అయిపోయారని పిచ్చోళ్ళు అయిపోవడం. దీని అంతటి కారణం ఏంటి? మనుషులందరికీ సంతోషం కావాలి, మనుషులందరికీ పేరు కావాలి, మనుషులందరికీ గొప్పలు కావాలి. కానీ మనం ఎవరు తెలుసా? పేరు, ఘనతలు, ప్రఖ్యాతుల్ని పనముగా వెలగా పెట్టి కేవలము తండ్రి చిత్తం మాత్రమే చేయుటకు ప్రత్యేకించబడిన వారు. దేవుని మహిమపరచడానికి ఘనతనైనా మెప్పునైనా వదులుకునేవారు. దేవునికి మహిమ రావడానికి నిందలైన అవమానాలైన భరించేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నీకు ఇవి కావాలి అంటే దేవుని చిత్తం చేయలేవు. దేవుని చిత్తం చేయాలని నువ్వు సమర్పించుకొని నడిస్తే
అవమానాలు, నిందలు, నిట్టూర్పులు ఎంత మాత్రము నిన్ను కృంగతీయలేవు. కనుక అధైర్యపడకండి, కృంగిపోకండి. మనం అద్భుతాలు చేయకపోయినా పర్వాలేదు, తండ్రి చిత్తం చేద్దాం. ఆయన చెప్పినట్లు నమ్మకంగా బ్రతకదాం. ఆయన మాటను బట్టి బ్రతుకుదాం. తండ్రి చిత్తం, తండ్రి చిత్తం అన్నా. ఏంటి తండ్రి చిత్తం? చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క మాట, తండ్రి చిత్తం ఏంటో తెలుసా అండి? ఈ కడవరి దినాల్లో దేవుని చిత్తం ఏమిటంటే మనమందరము నిత్య జీవములో ప్రవేశించాలన్నదే దేవుని చిత్తం అని ఆ వాక్యంలో ఉంది. తండ్రి చిత్తము చేసిన వాడే ప్రవేశిస్తాడనండి. నేనంటాను, ఆయన చిత్తం కూడా అదే. ఏంటి అంటే నిత్య జీవాన్ని సంపాదించుకోవడం. దేవుని చిత్తం చాలా ఇక్కడ ఉంది. బీదల్ని పరామర్శించడం, వారికి దిక్కులేని వారికి ఇవ్వడం, ప్రార్థన చేసి ఉపవాసం ఉండి వారి కొరకు వారి అవసరతలు తీర్చడం, ఎన్నో విధాలుగా దేవుని చిత్తం రాయబడింది. వీటన్నిటిని ఫిల్టర్ చేస్తే చివరికి వీటన్నిటినీ నువ్వు చేయడం వల్ల నీకు వచ్చే బహుమానం ఏంటంటే నిత్య జీవం. ఆమేనేంటి? ఏంటి? నిత్య జీవం. నేను అంటున్నాను, ఆ నిత్య జీవము నువ్వు పొందుకునేటట్లు బ్రతకడమే తండ్రి చిత్తం. అర్థమైందా నా మాటలు? కిందకి మీదకి పైకేసి కిందకేసి చెప్పినట్టుందా? అవన్నీ చెప్పలేక ఒక మాటలో చెప్తున్నాను. తండ్రి చిత్తం ఎందుకు చేయమన్నాడు నిన్నంటే నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి. ఇప్పుడు నిత్య జీవం నీకు ఇవ్వాలన్నది దేవుని ఆలోచన, దేవుడి చిత్తమైనప్పుడు నువ్వేం చేయాలంటే ఆ ప్రభువుని, ఆ పరలోకాన్ని సంపాదించుకునేదానికి నువ్వు బ్రతకాలి. నేను మాట్లాడుతున్న మాట అయినా, నేను చేస్తున్న పని అయినా, లేకపోతే నేను దేవుని సన్నిధికి వచ్చుటైనా నాకు ప్రభువుని లేకపోతే పరలోకాన్ని ఇస్తుందా, నన్ను దేవునికి దూరం చేస్తుందా? ఆలోచించుకోండి. అర్థమవుతున్నాయి నా మాటలు? వచ్చావు మందిరానికి, ఆదివారం వచ్చావు, పరలోకానికి దగ్గరగా వస్తున్నావా, దూరంగా వెళ్తున్నావా? పాట పాడుతున్నావు, ప్రభు కోసం పాడుతున్నావా, గొప్ప కోసం పాడుతున్నావా? నీ కోసమా, లేకపోతే పక్కవారి కోసమా, లేకపోతే ప్రభు మహిమ కోసమా? నీ పాటైనా, నీ ప్రార్థనైనా, నీ కానుకైనా, నీ ఉపవాసమైనా నిన్ను నిత్య జీవానికి వారసుని చేస్తుందా, లేకపోతే దూరం చేస్తుందా? కొంతమంది దూరం అయిపోయినారండి. పరలోకం, ఆ జీవంలోంచి సాతాను గర్వించి దూరం అయిపోయింది. చూసారా? ఆరాధన చేస్తున్న ఆ దూత, నిత్య జీవంలో ఉండాల్సిన దూత ఏమైపోయింది? ఆరాధన చేసే దూత చీకట్లో పడిపోయింది. ఎందుకు? సరిలేదు, ఆరాధన సరిలేదు, మనస్సు సరిలేదు. మనస్సు సరిలేని ఆరాధన చేస్తుంది. గమనించండి, ఈరోజు ఎన్నో కొరతలు నీలో ఉన్నాయేమో, కొన్ని కనపడుతున్నాయేమో, కొన్ని కనపడకుండా దాచుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, జాగ్రత్త పడు. ప్రభు అంటే నాకు ఇష్టం కాదు, నీ ప్రవర్తన మార్చుకుంటే నాకు ఇష్టం, నీ పద్ధతి మార్చుకుంటే నాకు ఇష్టం, నా చిత్తం చేయడం నాకు ఇష్టం. నా చిత్తం ఒక్కటే, నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. నా ఆశ ఒక్కటే, మీరందరూ పరలోకంలో ఉండాలి. అలా మీరందరూ పరలోకంలో ప్రవేశించాలంటే జాగ్రత్తగా ఈ భూమి మీద ఆ పరలోకానికి సంబంధించిన జీవితాన్ని బ్రతకాలి. అదే కదా చెప్పింది యేసయ్య, పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తం
భూమి మీద చేయాలి. మీరు నా వైపు చూడండి. పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం ఏం చేయాలి? భూమి మీద మనం చేయాలి. పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం ఏంటి? మనమందరం పరలోకానికి వెళ్ళాలి. ఆ పరలోకములో ఉన్న తండ్రి చిత్తం భూమి మీద చేయడం అంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము పరలోకములో ఉన్నట్లు బ్రతకాలి. కొట్టు చప్పట్లు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకములో ఉన్న తండ్రి చిత్తం ఈ భూమి మీద నెరవేర్చడం అంటే, ఈ భూమి మీద నువ్వు పరలోకవాసిగా బ్రతకాలి. అదే పౌలు గారు అంటున్నారు, మన పౌరస్థితి పరలోకమందుంది. అంటే ఈ భూమి మీద ఏ అధికారం, ఏ ఆధారం, ఏ భరోసా, ఏ ధన ఆశలు, ఏ ఆశలు, కోరికలు ఏది కూడా తనది కాదు అన్నట్లుగా బ్రతికాడండి. ఈ లోకం నాది కాదు అన్నట్లుగా బ్రతికాడు. అందుకే చెప్పగలిగాడు, మన పౌరస్థితి పరలోకమందుంది. మన హక్కు, మనకు కలిగిన అధికారాలన్నీ పరలోకంలో ఉన్నాయి. కనుక ఈ భూమి మీద నాకే స్వాస్థ్యాలు లేవు, ఈ భూమి మీద మనకు ఏ సంపదలు, ఈ భూమి మీద ఏ ఘనతలు మనకు అక్కర్లేదు. మనమందరం పరలోక పౌరులం. ఆమేన్. చెప్పండి, ఎవరు మనం? తలలెత్తి ఎవరు మనం? అది మనమందరం ఈ భూమి మీద పరలోకానికి సంబంధించిన వ్యక్తుల వలె కనపడాలి. నీ బంధువులకి, అన్నదమ్ములకి, ఇంటి పక్కల వాళ్ళకి, వీధుల్లో వాళ్ళకి భూ సంబంధిగా నువ్వు కనపడకూడదు. సాధారణమైన మనుషుల వలె నువ్వు కనపడకూడదు. ఆ ప్రత్యేకత, ఎస్, వీళ్ళు దేవుని బిడ్డలు, వీరు పరలోకానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు క్రీస్తుకి సంబంధించిన వాళ్ళని నీ నాలుగు కాదు, నీ ఊరిలో, నీ వీధిలో, నీ అన్నదమ్ములు, నీ బంధువులు, వారి నోట నుండి నీ సాక్ష్యం రావాలి. కనుక జాగ్రత్త పడండి. ఇక్కడ ఏదో మనం వచ్చి ప్రభువా ప్రభు అని పాడటం కాదు, ఇక్కడ ఏదో మన టాలెంట్లో చూపించుకోవడం కాదు, ఇక్కడ ఏదో మనం మంచి విశ్వాసులు అని చూపించుకోవడం కాదు. నువ్వు ఎక్కడున్న పరలోకానికి, నువ్వు ఎక్కడున్న పరలోకంలో ఉన్న దూతలకి, దేవునికి, నువ్వు ఎక్కడున్న నీ వీధిలో వారికి, నీ బంధువులందరికీ నువ్వు పరలోకవాసిగానే కనపడాలి. వీళ్ళరా నిజమైన క్రైస్తవులంటే, వీరు పరిశుద్ధులంటే అన్నట్లు మన జీవితాలు ఉండాలి. ఆమేన్. కనుక ప్రియులారా, పాట పాడడం, గొప్ప కార్యాలు చేయడం, అద్భుతాలు చేస్తే దేవుడు సంతోషపడి నిత్య జీవం ఇవ్వడు. కానీ ఈ భూమి మీద ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అన్నీ పోగొట్టుకున్న ప్రభు కొరకు నువ్వు బ్రతికే వ్యక్తివైతే, పరలోక వాసిగా నువ్వు బ్రతికేవాడివైతే, నీ కొరకు నా దేవుడి నిత్య జీవాన్ని సిద్ధపరుస్తున్నాడు. తలలు వంచండి.